డే 5 ఓటింగ్‌లో ఎందుకు ఇన్ని చేంజెస్ జరుగుతా ఉన్నాయి? ఒకరు ఇంకోటి చెప్తా ఉన్నారు, మీరు ఇంకోటి చెప్తా ఉన్నారు. ఎందుకు అనుకుంటా ఉన్నారంటే దే ఆర్ డూయింగ్ స్ట్రాటజీ. మీకు రివ్యూయర్స్ అంటే ఎలా ఉంటారో మీకు బాగా తెలుసు. ఎవరు ఎలాంటి స్ట్రాటజీస్ ప్లే చేస్తారో కూడా బాగా తెలుసు. లాస్ట్ సీజన్, అటుపోయిన సీజన్ మీరు చూసే ఉండింటారు. అసలు నిజంగా రోహిత్‌కి వెన్నుపోటు పొడుస్తా ఉన్నారు అనిపిస్తా ఉంది. అండ్ ఓటింగ్‌లో చెప్పలేని నిజాలు, దాగున్న రహస్యాలు చాలా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఓటింగ్‌లో కొంతమంది రివ్యూయర్స్ చేత కావాలని కొంతమంది పైనున్నారని చెప్పేసి చెప్పిస్తా ఉన్నారంట. ఎందుకు అంటే వాళ్ళు పైనున్నారు అని చెప్పేసి చెప్పితే లైట్ తీసుకుంటారు. ఓట్లేయడం లైట్ తీసుకుంటారు. సో అప్పుడు మా ఫేవరెట్ కంటెస్టెంట్, మా పీఆర్ టీమ్ కంటెస్టెంట్ పైకి పోతాడు అని చెప్పేసి స్ట్రాటజీతో కొంతమంది కావాలని ఫస్ట్ ప్లేస్ని సాక్రిఫైస్ చేసుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళని టాప్లో పెట్టేసి వీళ్ళని సెకండ్లో పెట్టుకుంటే మా ఓటు సెకండ్లో ఉండడం ఇష్టం లేదు అని ఒక ఆగ్రహం ఉంటుంది కదా. సో ఆడియన్స్ ఆ ఆగ్రహంతో వాళ్ళ వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్లకు ఓటు వేసుకొని పైకి పంపిస్తారు. ఆల్రెడీ పైన ఉండింటారు కానీ ఇంకా పైన ఉండాలా, ఇంకా పైన ఉండాలనే స్ట్రాటజీతో ఇలా ప్లాన్ చేస్తూ ఉన్నారంట. అసలు ఆ కంటెస్టెంట్లు ఎవరు? అసలు రోహిత్కి అన్యాయం ఎందుకు జరుగుతూ ఉంది? రోహిత్కే కాదు కొంతమంది కంటెస్టెంట్లకు కూడా అవుతా ఉంది. వాళ్ళు ఎవరు అనేది క్లారిటీగా చెప్తాను. అసలు ఓటింగ్లో ఎన్ని చేంజెస్ జరిగాయి డే 5లో. అసలు ఈరోజు జరిగిన షూట్ ప్రకారంగా అన్నపూర్ణ స్టూడియోలో ఓటింగ్ బేస్ ప్రకారంగా తీసుకుంటారా, జడ్జెస్ టాస్క్ల ప్రకారంగా తీసుకుంటారా అనేది క్లారిటీగా మాట్లాడతా, షార్ట్గా క్లియర్గా. సో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోకి లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది, తెలియాల్సిన వీడియో అందరికీ. సో కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈస్ మీరు ఎప్పుడు చేసుకునేదే, మీరు సపోర్ట్ చేసేది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హే గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 2000. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. అసలు డే 5 ఓటింగ్లో ఎలా జరగబోతా ఉన్నాయి ఓటింగ్ అంటే, డే 5లో ఓటింగ్ చాలా తగ్గిపోయింది. అంటే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే కంపేర్ చేసుకుంటే డే 5లో ఓటింగ్ అంత పడలే. అంటే ఏ కంటెస్టెంట్లకి అంత పడలే. ఫస్ట్ డేతో, సెకండ్ డేతో, థర్డ్ డేతో, ఫోర్త్ డేతో పోల్చుకుంటే ఎందుకు లైట్ తీసుకున్నారా, లేకపోతే టాస్కులు మంచిగా ఆడుతూ ఉన్నారులే, వేసేస్తారులే ఎవరొకరు అని చెప్పేసి లైట్ తీసుకున్నారో తెలియదు. కానీ డే 5 ఓటింగ్ మాత్రం కానీ ఇన్ని డేస్తో పోల్చుకుంటే చాలా తక్కువ, లీస్ట్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి. సో అది మరి మీరు లైట్ తీసుకుంటా ఉన్నారా, లేకపోతే టాస్క్లు ఆడుతూ ఉన్నారని తెలియదు. కాకపోతే బట్ టాప్ 13లో చూసుకుంటే మాత్రం ప్రస్తుతానికి టాప్ 13లో ఉన్నది లీస్ట్లో చూసుకుంటే ప్రియాంక. ప్రియా గారు ఎందుకు 13th పొజిషన్లో ఉన్నారంటే ఆవిడ ఆటలో ఇంతవరకు సరిగ్గా కనపడలే. ప్రామిస్గా చెప్పాలంటే సరిగ్గా కనపడకపోవడమే కాకుండా ఆవిడకి వచ్చిన టాస్కులలో ఆవిడ కంటే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల ఆవిడ అంత కనపడట్లేదు. అలాగా ఆవిడ 1% ఓట్తో 13th ప్లేస్లో ఉంది. 12th పొజిషన్లో అపూర్వ గారు ఉన్నారు 2% ఆఫ్ ఓట్తో. ఎందుకంటే నిన్న జరిగిన ఏదైతే టాస్క్లో ఉందో దాంట్లో దీంట్లో ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెస్టెంట్లు చేయాలన్న ప్రాసెస్ ఏంటంటే టెలివిజన్ ఏదైతే షోలో కనపడాలి. అది గొడవ పెట్టుకుంటా ఉన్నారా, టాస్క్ ఆడుతూ ఉన్నారా, ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారా పక్కన పెడితే కనపడాలి. కనబడితేనే ఓట్లు పడతాయి. సో వీళ్ళు అది గుర్తు పెట్టుకుంటారని నేను అనుకుంటా ఉన్నా. బిగ్ బాస్ హౌస్కి కూడా వెళ్ళిన తర్వాత 11th వచ్చేసి హేమంత్ యాదవ్. సో హేమంత్ ఉన్నాడు సేమ్ 2%తోనే. హేమంత్ కూడా సేమ్ నిన్న టాస్క్ గెలిచాడు, ఓట్ అప్పీల్ చేసుకున్నాడు. అయినా కూడా నాకు ఎందుకు అంత ఓట్ పెరిగింది అని హేమంత్ విషయంలో అనిపించట్లేదు. బట్ ప్రస్తుతానికైతే హేమంత్ కూడా 11th పొజిషన్లో ఉన్నాడు. 10th పొజిషన్ వచ్చేసి రామకృష్ణ. సో రామకృష్ణ 10th పొజిషన్లో సేమ్ అదే పొజిషన్. హేమంత్కి రామకృష్ణకి ఇద్దరికి ఈక్వల్ ఓట్స్ ఉన్నాయి. బట్ ఇద్దరు ఈరోజు రామకృష్ణకి కూడా ఓట్ అప్పీల్ వస్తుంది. సో ఈరోజు ఎపిసోడ్లో మీరు కావాలంటే చూడండి, తను కూడా సేమ్ ఉన్నాడు. బట్ ఇద్దరు విషయంలో నాకు ఎందుకు ఓటింగ్ పెరుగుతున్నట్టు అనిపించట్లేదు. దానిపైన సృష్టి ఉంది, మంచి టాస్క్లు ఆడుతూ ఉంది, బాగా ఎఫర్ట్స్ పెడుతూనే ఉంది. కానీ 3% ఆఫ్ ఓట్ షేర్తో ఆవిడకి మోస్ట్లీ ఈ 9th పొజిషన్ వరకు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కొంచెం 50-50 ఛాన్సెస్ అనమాట. హౌస్లోకి వెళ్ళాలా వద్దా, లేకుంటే వైల్డ్ కార్డ్స్ అనేది క్లారిటీగా చెప్తాను లాస్ట్లో. అండ్ శాలిని, సో శాలిని వచ్చేసి 4% ఓట్తో. సో అలా శాలిని కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంది, ఆల్రెడీ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంది. దట్టు నిన్న MVP స్టార్ వచ్చింది. సో ఆవిడకి మంచి బెనిఫిట్ ఉండబోతూ ఉంది. బాగానే జరుగుతూ ఉంది చేసి మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఇక్కడనే అసలు టాప్ 7లో చాలా చేంజెస్ జరిగాయి. డే 4కి డే 5కి అసలు ఎవరు ఫస్ట్ ఉన్న వాళ్ళు కిందికి ఎందుకు వచ్చారు? అసలు వీళ్ళు కిందికి రావడం ఏంటి, పైన ఉన్న వాళ్ళు కిందికి రావడం ఏంటి, కింద ఉన్న వాళ్ళు పై పోవడం ఏంటంటే నాకే తేడా కొట్టింది. అసలు నిజంగా ఏం జరుగుతూ ఉంది? ఓటింగ్ పెరుగుతూ ఉందా, లేకపోతే వీళ్ళ కంటెస్టెంట్ల ఫ్యాన్ ఓట్స్ వీళ్ళు సైలెంట్ అయిపోతూ ఉన్నారా? ఎట్లయితే ఏముందిలే మా వాడు గెలుస్తాడు, ఎట్లయితే ఏముందిలే మా కంటెస్టెంట్ గెలుస్తుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారా, లైట్ తీసుకుంటారో నాకు తెలియదు. కానీ ఝాన్సీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. ఝాన్సీ నిన్న 4th ప్లేస్లో ఉండే, 4th ప్లేస్ నుంచి సబ్ ప్లేస్కి పడిపోయింది. ఎందుకు? నిన్న టాస్క్లో ఓన్లీ తను లీడర్గా ఉండి గేమ్ ఆడకుండా ఉండేసరికి కనపడలేదా, లేకపోతే ఝాన్సీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ అంతా ఓట్లు వేసుకుంటారు, తర్వాత గేమ్ ఆడట్లేదు అని చెప్పేసి డిసప్పాయింట్ అయ్యి ఓట్లు లేకుంటారా, లేకపోతే వాళ్ళు వర్క్లో పడి బిజీగా అయిపోయినారా తెలియదు. కానీ ఓటింగ్ అయితే ఝాన్సీ చాలా తగ్గిపోయింది. మీరు ఇప్పటికీ అలర్ట్ అవ్వకపోతే ఇంకా అది మీ ఇష్టం.
అండ్ ఝాన్సీ ఫ్యాన్స్కి అయితే నేను ఇది ఒక అలర్ట్ లాగా చెప్తా ఉన్నా. ఝాన్సీ ఫ్యాన్సే కాదు, కొంతమంది కూడా ఉన్నారు కంటెస్టెంట్ల ఫ్యాన్స్, చెప్తా వాళ్ళ గురించి కూడా వచ్చిన తర్వాత. సో అలా ఝాన్సీ 7%తో ఉంది. సో దానిపైన ఉన్నది మిథిలేష్. సో మిథిలేష్ నిన్న లాస్ట్లో ఉండే, అంటే ఝాన్సీ కంటే కింద, రాజకుమారి గారి కంటే కింద. ఇప్పుడు మిథిలేష్ పైకి వెళ్ళాడు, ఝాన్సీ కంటే పైకి. కారణం ఏంటంటే ఈ హామ్ రెస్లింగ్ ఏదైతే కంట్రవర్సీ జరిగిందో లేకపోతే వైరల్ అవుతా ఉన్నాయో దానివల్ల తనకి స్క్రీన్ పేస్ ఎక్కడైతే ఎపిసోడ్లో దొరకకపోయినా కూడా మళ్ళీ సోషల్ మీడియాలో దొరుకుతా ఉంది. దానికి కొంతమంది స్టాండ్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది అగెనిస్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే స్టాండ్ తీసుకుంటా ఉన్నారు కొంతమంది, దాని పాజిటివ్ కూడా కొంతమంది బిగ్ బాస్ చూడని వాళ్ళు కూడా ఫిట్నెస్కి సంబంధించిన వాళ్ళు కూడా ఓట్లు వేయడం జరుగుతుంది. సో అలా మిథిలేష్ సేమ్ 7%తోనే. అండ్ దానిపైన ఉన్నది రాజకుమారి గారు ఉన్నారు. రాజకుమారి గారు అసలు ఈ ప్లేస్ని వదలరు అనుకుంటా నాకు తెలిసినంతలో. డే 1 నుంచి డే 5 వరకు ఆవిడ ఆ ప్లేస్ని చేంజ్ చేయట్లే. 1, 2, 3, 4 డేస్ అయిపోయింది, 5th డే కూడా అదే పొజిషన్లో ఉన్నారు. దట్టు 10% ఓటింగ్ షేర్తో. ఆవిడకి సూపర్ అంటే సూపర్ కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. ఆవిడని పెంచడట్లే తగ్గట్లే, అసలు ఇంకా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తా ఉన్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది నాకు ఈ రాజకుమారి గారిలోనే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ ఆ ప్లేస్ని వాళ్ళు ఫిక్స్ చేసేసారు. ఇంకా టాప్ 6 అన్నారు కదా, 5th పొజిషన్లో పెట్టాం, పంపించేస్తాం, మేము ఫిక్స్ అయిపోయాం అనే కైండ్లో టాప్ 5లో పెట్టేస్తూ ఉన్నారు ప్రతిసారి. అండ్ ఇప్పుడు చెప్పబోతా ఉన్న షాకింగ్ ఓటింగ్ ఏంటంటే, నిన్న రోహిత్ మనం ఎక్కడున్నారు అనుకున్నాం, ఫస్ట్ ప్లేస్. సో చాలా 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 చేంజెస్ జరగబోతా ఉన్నాయి. రోహిత్ వచ్చేసి 3rd ప్లేస్లో ఉన్నాడు. ఫస్ట్ ప్లేస్ నుంచి 3rd ప్లేస్కి రావడం ఏంటి నాకు అర్థం కావట్లే. ఎందుకు ఇదంతా జరుగుతూ ఉందంటే, కొంతమంది రివ్యూవర్లు, కొంతమంది కావాలని ఇది ఒక స్ట్రాటజీ అంట. నాకు కూడా రూమర్గా తెలిసింది, అది కన్ఫామ్గా చెప్పలేను, కానీ జస్ట్ మీకు ఇన్ఫార్మ్ చేస్తా ఉన్నా. రోహిత్ అనే కంటెస్టెంట్ విషయంలో రోహిత్ టాస్క్లు బాగా ఆడుతూ ఉన్నాడు అని చెప్పేసి బయట కొంతమంది రివ్యూర్లు హైప్ ఇవ్వడం చాలా జరుగుతూ ఉంది. అది న్యాచురల్గా జరుగుతూ ఉంది. కానీ ఓటింగ్ విషయంలో రోహిత్ పైన ఉన్నాడు, ఇంకా అతన్ని టచ్ చేయలేనంత హైలో ఉన్నాడు అని చెప్పేసి హైప్ ఇవ్వడము. ఆ హైప్ వల్ల ఏం చేస్తూ ఉన్నారంటే చాలామంది లైట్ తీసుకుంటా ఉన్నారు రోహిత్కి సంబంధించిన ఫ్యాన్స్. అండ్ దట్టు వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే, రోహిత్ని కావాలనే పైన పెడితే వాళ్ళ ఫ్యాన్స్ లైట్ తీసుకుంటారు. ఆ కింద ఎవరైతే ఉంటారో, అమన్ కావచ్చు, అజయ్ చరణ్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, కింద ఉన్న వాళ్ళు ఆల్రెడీ పైన ఉండింటారు, కావాలని వాళ్ళని కిందనే పెడతారు. ఎందుకంటే రోహిత్ అనే ఫ్యాన్స్ లైట్ తీసుకుంటే మళ్ళీ అమన్ ఫ్యాన్స్ కావచ్చు, అజయ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు, ఝాన్సీ గారి ఫ్యాన్ కావచ్చు, వాళ్ళు ఇంకా డబల్ ఓట్లు వేసి అందరంతా పైన ఉంటారు. అది కన్సిస్టెన్సీ, ఓట్స్ విషయంలో కన్సిస్టెన్సీ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పేసి రోహిత్ మీద ఈ ప్లాన్ చేశారని నాకు అర్థమైంది. అది రూమరా ప్లానా నాకు తెలియదు. ఇలా కొంతమంది కంటెస్టెంట్ల మీద చేశారు, రోహిత్ మీద, ఝాన్సీ గారి మీద అండ్ రాజకుమారి గారి మీద, కొంతమంది మీద చేశారంట. కావాలనే పైన పెట్టేది, వాళ్ళ ఫ్యాన్స్ లైట్ తీసుకుంటే వీళ్ళ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ పైకి పంపించుకోవడం అలా చేస్తూ ఉన్నారంట. దట్టు చాలా 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 రూమర్స్ వస్తూ ఉన్నాయి. దట్టు నేను అనుకుంటా ఉన్న విషయంలో నిన్న ఫస్ట్లో ఉన్న రోహిత్ ఇప్పుడు 3rdకి రావడానికి కారణం ఏది అంటే ఇదే వాళ్ళ స్ట్రాటజీ. నిన్న కావాలనే ఫస్ట్లో పెట్టి మళ్ళీ తర్వాత 3rdకి పంపిస్తే వాళ్ళ ఫ్యాన్స్ ఓట్స్ హైలో పెట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్న స్ట్రాటజీ. ఇది మీకు అర్థమైంది అనుకుంటా ఉన్నా క్లారిటీగా. అర్థం కాకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఒక షార్ట్ వీడియో చేసి పెడతాను, వెళ్ళి చూడండి. ఎందుకు పైన పెట్టాలని, ఎందుకు రోహిత్ని పైన పెట్టి ఇన్ని రోజులు పైన ఎందుకు అన్నారు అనేసి. పైన ఎందుకు అన్నారు అంటే వాళ్ళ కంటెస్టెంట్లు ఆల్రెడీ పైననే ఉంటారు, కానీ వేరే కంటెస్టెంట్ని పైన ఎందుకు పెడతారంటే వీళ్ళు పైన ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ లైట్ తీసుకుంటే ఆల్రెడీ పైన ఉన్న వేరే కంటెస్టెంట్కి ఇంకా ఎక్కువ వేస్తే వాళ్ళు ఇంకా పైన ఉంటారు కదా అనే స్ట్రాటజీతో కావాలని 2nd ప్లేస్లో ఉన్నారు, 3rd ప్లేస్లో ఉన్నారని వాళ్ళ కంటెస్టెంట్లని ఫ్యాన్స్ ఇంకా ఫైర్లో ఓట్లు వేయాలని చెప్పేసి అట్లా పెడతా ఉన్నారంట. నాకు అది తెలిసింది న్యూస్. సో ఇది ఎంతవరకు నిజం అనేది తెలుస్తుంది. ఇంకో 6 days 5 days ఉంది ఓటింగ్, September 4 వరకే వేయొచ్చు అంట. చూద్దాం ఎంతవరకు లాస్ట్ ఎండింగ్ అనేది. అండ్ నిన్న కూడా జరిగిన అగ్ని పరీక్ష ఫైనల్ డే, గ్రాండ్ ఫినాల్ డే ఏదైతే ఉందో షూటు, అది నెక్స్ట్ డే నేను మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. సో అలా 3rd ప్లేస్లో, 2nd ప్లేస్లో, 1st ప్లేస్లో పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. అందరికీ 0.5, 1% ఓటింగ్ షేర్ అయితే డిఫరెన్స్ ఉంది. సో 2nd ఆర్జే చరణ్, 1st అమన్ అయితే ఉన్నారు, వీళ్ళ ముగ్గురు. అండ్ అమన్ కూడా 2 గుడ్ ఆడుతూ ఉన్నాడు, చాలా చాలా బాగా ఆడుతూ ఉన్నాడు అమన్. దట్టు తను ఆడియన్స్ పల్స్ పట్టుకున్నాడు అనమాట. ఏంటంటే తనలో ఉన్న క్వాలిటీ ఏంటంటే ఆడియన్స్కి ఏం కావాలో అది ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఫర్ సపోజ్ ఇక్కడ పలానా ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేయాలి అన్నప్పుడు అది ఆడియన్స్లో క్లిక్ అవుతుందా లేదని ఆలోచించి కన్ఫామ్గా 100% ఇచ్చేస్తాడు, దానికి తక్కువేం లేదు. అమన్ చాలా జాగ్రత్తగా ఆచితూచి అడిగేస్తూ ఉన్నాడు కాదు, అన్నీ ఆలోచించుకొని వచ్చి అడిగేస్తూ ఉన్నాడు అనిపించింది నాకు. చాలా బాగా ఆడుతూ ఉన్నాడు. అది ప్రతి ఒక్క కంటెస్టెంట్కి కావాల్సిందే. ఇప్పుడు అమన్ లాంటి కంటెస్టెంట్, రోహిత్ లాంటి కంటెస్టెంట్ అండ్ ఝాన్సీ గారు లాగా, రాజకుమారి గారు లాగా కన్ఫామ్గా ఇలాంటి కంటెస్టెంట్లు ఉండాలి. ఎందుకంటే వీళ్ళు డేర్ తీసుకుంటా ఉన్నారు, దట్టు ఆలోచించకుండా చేస్తూ ఉన్నారు, ఎక్కడ ఆలోచించాలో అక్కడ ఆలోచిస్తూ ఉన్నారు. నాకు అది చాలా బాగా నచ్చింది.
అండ్ ఆర్జే చరణ్ గురించి మాట్లాడుకుంటే నేను ఎపిసోడ్తో క్లిక్ అయ్యాడు, ఇంకా ఫర్దర్ కూడా క్లిక్ అయితే మంచిగా ఉంటుంది అనిపిస్తూ ఉంది. ఇతని ఫ్యాన్ బేస్ అనేది ఫస్ట్ ఆడిషన్ ఎపిసోడ్ దగ్గర అండ్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఇది కంటిన్యూ అవుతుందని చూద్దాం. బట్ ఓటింగ్ అయితే చాలా చాలా చేంజ్ అయింది గైస్. నేను చెప్పాలనుకున్న ఒక విషయం ఏంటంటే, మీ కంటెస్టెంట్లు పైనున్నారా కిందున్నారా అని చెప్పేసి నెగ్లిజెన్సీ చెయ్యకుండా మీ కంటెస్టెంట్లకి ఎంత వీలైతే అంత ఓటింగ్ వేసుకోండి. బిగ్ బాస్ కంటెస్టెంట్లని ఓటింగ్తో మాత్రమే పంపిస్తారంట, అంతకుమించి పంపించారంట. ఇప్పుడు ఇన్ కేస్ జడ్జెసే సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు 3 నేమ్స్ వినపడతా ఉన్నాయి, జడ్జెస్ ఎవరిని సెలెక్ట్ చేస్తారో అని. అమన్ కానీ, రాజకుమారి గారిని కానీ, ఆర్జే చరణ్ కానీ, వీళ్ళ ముగ్గురిని పంపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి జడ్జెస్ ద్వారా పంపిస్తే. ఇంకా మిగతా వాళ్ళందరూ ఓట్ బేస్ మీదనే వెళ్ళాలి. ఓట్లకి ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళే వెళ్ళాలి. ఓట్లు కొంచెం అటు ఇటు అయినా కూడా, ఒక్క ఓటు తక్కువ ఉన్నా కూడా పంపించేస్తారు. అది రోహిత్ అయినా, ఝాన్సీ గారైనా, రాజకుమారి గారైనా, మిథిలేష్ అయినా, వాటెవర్ ఇంకా ఎవరైనా సరే ఒక్క ఓటు తక్కువ ఉన్నా కూడా పంపించేస్తారు. సో అందుకోసమే చెప్తా ఉన్నా, మీ కంటెస్టెంట్లకు ఓటు వేసుకోండి, అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. వాళ్ళని బిగ్ బాస్ హౌస్లో మీరు చూడాలి పెట్టాలనుకుంటా ఉంటే, వాళ్ళ గేమ్ చూడాలనుకున్నప్పుడు కంపల్సరీ మిస్ చేయకుండా ఓట్లు వేసుకోండి. ఇది నా అప్డేట్, ఇది ఇన్ఫార్మ్ చేస్తా ఉన్నా మీకు, అలర్ట్ చేస్తా ఉన్నాను అనమాట. సో ఇంతవరకు వీడియో చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? Day 5 ఓటింగ్లో ఎందుకు ఇన్ని చేంజెస్ జరుగుతూ ఉన్నాయి? ఒకరు ఇంకోటి చెప్తా ఉన్నారు, మీరు ఇంకోటి చెప్తా ఉన్నారు, ఎందుకు అనుకుంటా ఉన్నారంటే దే ఆర్ డూయింగ్ స్ట్రాటజీ. మీకు రివ్యూర్స్ అంటే ఎలా ఉంటారో మీకు బాగా తెలుసు, ఎవరు ఎలాంటి స్ట్రాటజీస్ ప్లే చేస్తారో కూడా బాగా తెలుసు. లాస్ట్ సీజన్, అటుపోయిన సీజన్ మీరు చూసే ఉండింటారు. రివ్యూర్స్ కొంతమంది కంటెస్టెంట్లకు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది, కొంతమందికి పాజిటివ్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది, కొంతమందిని కావాలని ముందు పెట్టి, కావాలని ఎన్నుకున్న వాళ్ళని కావాలని పైన పెట్టి వాళ్ళ ఫ్యాన్స్ లైట్ తీసుకోవడానికో, లేకపోతే కావాలని వాళ్ళ ఫ్యాన్స్ పైన కూడా, అంటే వాళ్ళ కంటెస్టెంట్స్ పైన కూడా సెకండ్లో థర్డ్లో ఉన్నారని కావాలనే చెప్పుకొని వాళ్ళ ఫ్యాన్స్ ఇంకా ఫైర్ తెచ్చుకొని ఆడియన్స్ అందరూ ఓట్లు వేయాలని చెప్పేసి అలా స్ట్రాటజీతో ప్లే చేస్తూ ఉన్నారు. కొంతమంది రివ్యూర్స్తో కూడా చెప్పిస్తూ ఉన్నారు అంటే తెలిసింది. ఇంకా మీకు తెలిసే ఉంటుంది ఎవరు ఎలాంటి రివ్యూర్స్ ఏం చేస్తూ ఉన్నారు అనేది. అవన్నీ తెలుసుకొని ఓట్ వేసుకొని మీ కంటెస్టెంట్లకు ఎవరైతే నచ్చారో, బాగా ఆడారో, బాగా ఎఫర్ట్స్ పెట్టారో వాళ్ళని హౌస్లోకి పంపించడానికి ఓట్ వేసుకోండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అండ్ లేటెస్ట్ అప్డేట్లు, ఫాస్ట్ అప్డేట్లు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మీరు నాకు సపోర్ట్ చేసి, నన్ను బూస్ట్ చేసి ఈ అగ్ని పరీక్ష అయిపోయే లోపల 7,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేపిస్తారని కోరుకుంటా ఉన్నా. సో చూద్దాం, ఇలాంటి అప్డేటివ్ వీడియో రోజుకు 3 వస్తాయి నా దగ్గర నుంచి. మార్నింగ్ 7కి, ఆఫ్టర్నూన్ 12కి, ఈవినింగ్ 4కి. సో రెడీగా ఉండండి. మీకోసం నేను డైలీ 10 o'clockకి లైవ్ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను యూట్యూబ్లో కూడా కలుద్దాం ఉందాం లైవ్లో. సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు పొజిషన్ చెప్పే ఉన్నాను. ఫస్ట్ వచ్చేసి అమన్ ఉన్నాడు, సెకండ్ ఆర్జే చరణ్, థర్డ్ రోహిత్, ఫోర్త్ వచ్చేసి రాజకుమారి గారు, ఫిఫ్త్ వచ్చేసి మిథిలేష్, సిక్స్త్ వచ్చేసి ఝాన్సీ. సో ఇంకా తర్వాత శాలిని, తర్వాత సృష్టి అలా ఉన్నారు. సో హౌస్లోకి వెళ్ళేది మాత్రం ఫస్ట్ 6 మెంబర్సే, తర్వాత ఇద్దరిని వైల్డ్ కార్డ్ పంపిస్తారు. దీని తర్వాత ఎవరెవరు కంటెస్టెంట్లు, సెలబ్రిటీ కంటెస్టెంట్లు రాబోతా ఉన్నారు, ఫుల్ వీడియో క్లారిటీగా 100% కన్ఫర్మ్ కంటెస్టెంట్ అని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. చెక్ చేయండి, 4 o'clock వస్తుంది. సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియో సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఎవరెవరు కన్ఫర్మ్ అనేది వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.